Swetha's home making simplified. నేను మీ శ్వేత మహేందర్. ఈ రోజు రెసిపీ మనం రెగ్యులర్ గా చేసుకునే టమాటో పప్పునే ఫంక్షన్ స్టైల్లో ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. కొంతమంది పప్పులోనే ఆనియన్స్ ఇంకా టమాటోస్ వేసి ఉడికిస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మరీ అంత టేస్టీగా ఉండదు. అలా కాకుండా ఈ వీడియోలో చూపించే విధంగా కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఎవరు చేసినా కూడా అదిరిపోయే టమాటా పప్పుని ఎంజాయ్ చేయొచ్చు. మరి ప్రాసెస్ లోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్. ఫస్ట్ టైం ఈ ఛానల్ ని కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ముందుగా ఒక కుక్కర్లో 2-3 సార్లు శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టిన 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. దీనిలో 3 కప్పుల నీళ్లు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నూనె వేసి మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే మూత తీయాలి. చూడండి, పప్పు మెత్తగా ఉడికింది. దీన్ని గరిటెతో ఇలా మెదుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5-6 క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసి కాస్త వేయించుకున్నాక 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి మరీ క్రిస్పీగా కాకుండా 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 4 టమోటాలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని కలపకుండా అలానే మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మూత తీసి 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేయాలి. దీనివల్లనే పప్పుకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. వీటన్నింటినీ చక్కగా కలుపుకొని దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల చిక్కటి చింతపండు రసం వేసి కలుపుకోవాలి. టమాటో ముక్కలు మరీ గుజ్జులా అవ్వకుండా ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు వేసి అంతా బాగా కలుపుకోవాలి. మీకు అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత తీసి కొంచెం కొత్తిమీర, చివరగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా ముక్కలు ఈ విధంగా కనిపిస్తూ ఉండాలి. అప్పుడే టమాటా పప్పు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, కమ్మని టమాటో పప్పు రెడీ అయిపోయింది. ఇది రైస్, చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఈ టమాటో పప్పుని ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్తారు కదూ. Thank you for watching.